హాయ్ హలో అండి. ఇప్పుడైతే మేము మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మా యొక్క లాగ్లో మీరు చూడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాగు. చివరి వరకు చూడండి. ఎస్, పోదామా లాగ్లోకి? వచ్చేసేయండి మీరు కూడా మా లాగ్లో. హ్యాపీ హలో. దూరం నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ నో, లిఫ్ట్లోకి వెళ్తున్నావా? చూడండి సబ్స్క్రైబర్స్, మా హ్యాపీ లిఫ్ట్లోకి వెళ్తున్నదంట. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏ పని మీద బయటకు వెళ్తున్నాం అని అర్థం. ఈనాటి పిల్లలు ఉన్నారు చూశారు, చాలా తెలివిగా ఆన్సర్స్ ఇస్తారు. హలో మేడం రండి, వస్తుంది. చలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? అందరూ బాగుండాలని దేవుని దయలో కోరుకుంటూ ఈ లాగుని ప్రారంభిస్తున్నాం ఈరోజు. ప్రస్తుతం అయితే మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఏం జరగబోతున్నాం, ఏం చేయబోతున్నాం మీరే చూడబోతున్నారు. ఏందో తెగ మురిపంగా చూస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి రావటం ఆలస్యం. మా అక్క వేడి వేడి ఇడ్లీలు పట్టించేసిందండి. ఇడ్లీలు తింటూ ఎంజాయ్ చేస్తాం అనమాట. అబ్బా బంగారు కొండ అండి. చాలు చాలు చాలు. తినో తినో తినో. అవునవును, ఇది పెద్దగా ఉంది. ఆ పైన అట్లా ఉంటుంది అనమాట. బాగుంది. సన్సెట్. ప్రస్తుతం అయితే మేము ఈవినింగ్ చర్చికి వెళ్తున్నామండి. థర్స్డే యాక్చువల్లీ, ఎందుకంటే బైబుల్ స్టడీ ఉంది అనమాట చర్చిలో. ఎవరి థర్స్డే ఉంటుంది. ఈరోజు టైం దొరికిందని వెళ్తున్నాను అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమందరం కలిసి. To keep reminded, all the things I said to hold her back, they keep her locked inside of all the times when she's been hurt before. Her eyes are swollen as she tries to dry fish. ఎండు చేపలు ఎవరికన్నా కావాలంటే కొరమాములు ఉన్నవారు ఈ షాపుని మీరు సంప్రదించవచ్చు. మీకు చాలా ఫ్రెష్ ఎండు చేపలు దొరుకుతాయి. అండ్ అలానే తలసరి ఎండు చేపలు తీసుకొని ఇక్కడ కాఫీ తాగేసి మీరు ఇంటికి వెళ్ళవచ్చు. అండ్ కావాలంటే చిప్స్ కూడా.
కదా. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇంకొకసారి చదువుదాం, మళ్ళా ఇంకొకసారి జాగ్రత్తగా చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారిని సహాయం చేయగలవాడు. శోధింపబడు వారందరికీ ఏం చేయడానికైనా సహాయం చేయగలవాడు. చర్చ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. ఇలాగూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి కొత్తలాతో మేము ముందుకు వచ్చేస్తాము. అంతవరకు బాయ్ బాయ్.